సన్నీ, ఈ క్రెడిట్ కార్డుతో బ్యాలెన్స్ హాస్పిటల్ బిల్ అంతా పే చేసే. అంత్యక్రియలకు కూడా ఏ లోటు రాకూడదు. అమ్మకి నాన్నకి నేను ఇప్పుడే ఫోన్ చేస్తాను. బావా, మౌనిక వాయిస్లా ఉందేంటి? బావా, నువ్వు నా మెళ్ళో తాళి కట్టావు. ఈ రోజు నుంచి నువ్వు నా భర్తవి, నేను నీ భార్యని. మన పెళ్ళైపోయింది కదా బావా. ఏయ్, పిచ్చి పట్టిందా నీకు? ఇదంతా నటన. సన్నీ, సన్నీ, సన్నీ. అమ్మా మౌనిక, చాలా బాగా యాక్టింగ్ చేశావు. సార్, మీరు కూడా చాలా న్యాచురల్ గా యాక్టింగ్ చేశారు. అమ్మా, ఇంతకీ ఆ షార్ట్ ఫిల్మ్ పేరేంటి? ఏం మాట్లాడుతున్నారు? షార్ట్ ఫిల్మ్ ఏంటి? షార్ట్ ఫిల్మ్ షూట్ చేస్తున్నాము. డెత్ సీక్వెన్స్ ఉంటుంది. తను చనిపోయినప్పుడు మీరు తాళి కడుతున్నారని చెప్పి డాక్టర్ అయిన నన్ను యాక్టింగ్ చేయమన్నారు. సన్నీ లే. నా పాత్ర నాకు వచ్చింది కాబట్టి డాక్టర్గా చాలా ఈజీగా యాక్టింగ్ చేశాను. మేడం, ఎందుకు కెమెరాలు ఎక్కడ పెట్టారు మీరు? మీకు ఇప్పుడు చెప్పినా అర్థం కాదులేండి డాక్టర్. పోస్ట్ ప్రొడక్షన్లో ఎడిటింగ్, ఆర్ఆర్ అంతా అయిపోయిన తర్వాత మీకు ఫైనల్ కాపీ పంపిస్తాను. అప్పుడు చూసుకోండి. చాలా చాలా థ్యాంక్స్ డాక్టర్. వెల్కమ్ అమ్మా. సన్నీ, సన్నీ, సన్నీ. మౌనిక, సన్నీ, ఇదంతా డ్రామానా? నిజం కాదా? అమ్మో, ఎంత భయపడిపోయానే. ముందే చెప్పొచ్చు కదా, నేను అనవసరంగా ఏడ్చాను. అల్లుడు, చూసావా? ఇది నా కూతురంటే. అప్పటికి నాకు అనుమానం వచ్చింది. నా కూతురు నువ్వన్న మాటలకి భయపడి బాధపడి పెళ్లి చేసుకోవడం ఏంటా అని. ఇప్పుడు నాకు అర్థమైంది. మౌనిక, అనుకున్నది సాధించావే. మన వంశం పేరు నిలబెట్టావే. మనుషులేనా మీరు? ఇంత దిగజారుతారా? అయ్యో పాపమ్మని, నీ మీద జాలి పడితే నిజంగానే విషం తాగి నువ్వలా పడిపోయావని నేను కంగారు పడుతూ హాస్పిటల్కి తీసుకొస్తే నన్ను ఫూల్ని చేస్తావా? నీ కంటికి ఎలా కనపడుతున్నాను నేను? మేమంతే బావా, నమ్మిన వాళ్ళని పెన్ను పొట్టు పొడుస్తాం. అంతెందుకు, నేను డ్రామా ఆడుతున్నానని మా అమ్మకి తెలిస్తే ఎక్కడ అది లీక్ అయిపోతుందోనని, ఎక్కడ నోరు జారుతుందోనని భయపడి మా అమ్మకు కూడా చెప్పకుండా ఎంత రక్తి కట్టించానో తెలుసా? సన్నీ, నువ్వు అనుకుంటున్నట్టు సన్నీ లే. మేము నిజాయితీగా బతికే వాళ్ళం కాదు బావా. నిజంగా నిజాయితీగా బతికేదాన్నే అయితే నీ చుట్టూ నేనెందుకు తిరుగుతాను బావా? నీకు విందుకి మధ్య చిచ్చు ఎలా పెడతాను బావా? నిన్ను నమ్మించి మోసం చేసి నా మెడలో తాళి కట్టేలాగా
ఎలా చేసుకుంటాను బావా? సన్నీ లే సన్నీ. హ, సొసైటీలో నాలాంటి కిలాడీలు చాలా మంది ఉంటారు బావా. మేం పెళ్ళైన మగాళ్ళని ఇలాగే నమ్మిస్తాం, ఎమోషనల్గా బ్లాక్మెయిల్ కూడా చేస్తాం. హే, నీకు సిగ్గనిపించట్లేదా? బావా, మాకసలు సిగ్గనేదే ఉండదు. మేమనుకున్నది సాధించడానికి ఏమైనా చేస్తాం, ఎంతకైనా దిగజారుతాం. నేను నా కన్న తల్లినే నమ్మించిన దాన్ని. అదిగో స్పృహ తప్పి పడిపోయాడే ఈ సన్నిగాడు, వీణ్ణి కూడా నమ్మించిన దాన్ని. నిన్ను నమ్మించలేనా? అవసరమైతే మీ మొగుడు పెళ్ళాలని దూరం చేస్తానే కానీ మీ నుంచి నేనెలా దూరం అయిపోతాను బావా? అసలు ఇన్నేళ్ల నుంచి బావా బావా అంటూ నీ చుట్టూ తిరిగి జైల్లో కూడా నిన్నే తలుచుకుంటూ బ్రతికి నువ్వు నన్ను తిట్టినా అసహించుకున్నా నువ్వు నా నుంచి దూరంగా ఎలా వెళ్తావో చూస్తాను అనుకుంటాను కానీ నిన్ను వదిలేసి వేరే వాణ్ణి నేనెలా పెళ్లి చేసుకుంటాను బావా? చూడు, ఇదిగో ఈ తాళి నా మెడలో పడ్డాక నువ్విప్పుడు నా మొగుడివి. నేను కోరుకున్నది ఇన్నాళ్ళకి నాకు నెరవేరింది బావా. నేను నీ మొగుడేంటి? అసలు ఇది పెళ్ళే కాదు. నీ మెడలో ఉన్నది తాళే కాదు, దానికి విలువ కూడా లేదు. అసలు నీలాంటి దాన్ని నమ్మినందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఛీ! తాళి కట్టి అలా వదిలేసి వెళ్ళిపోతావేంటి బావా? ఛీ! బావా, అయ్యో ఏంటమ్మా మా ఆయన నన్ను అలా వదిలేసి వెళ్ళిపోతుంటే అసలు నువ్వేం మాట్లాడవా? భయపడి చచ్చానమ్మా. ఇదంతా నిజమని నమ్మేశాను. ఏదైతేనే నువ్వు ప్రాణాలతో ఉన్నావు, నాకు అదే సంతోషం. మమ్మీ, నేను చెప్తున్నదేంటి, నువ్వు మాట్లాడుతున్నదేంటి? అవతల బావ వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికెళ్తాడే? బాబా నీ మెడలో తాళి కట్టాడు కదా, ఖచ్చితంగా నీ దగ్గరకు రావాలి. నా మేనల్లుడు ఇప్పుడు నాకు అల్లుడయ్యాడు, నీకు మొగుడయ్యాడే. ఆహా, ఆ సౌండింగ్ ఎంత బాగుంది మమ్మీ. బావా ఈ రోజు నుంచి నా మొగుడు. సన్నీ 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 లే సన్నీ. వీడొకడు నేనిచ్చిన షాక్తో కోమాలోకి వెళ్ళిపోయినట్టున్నాడు. ఎప్పుడు లేస్తాడో ఏంటో. సన్నీ సన్నీ సన్నీ. రండి. కొంచెం పక్కకు జరగండి. డాక్టర్ గారు, ఎందుకలా ఉన్నట్టుండి పడిపోయింది? అమ్మాయి బాగా ఆలోచిస్తున్నట్టుంది, ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటుంది. తనకి బాగా రెస్ట్ కావాలి. అయినా ఇంత చిన్న పాపకి స్ట్రెస్ ఏంటి? ఇంట్లో ఏదైనా సమస్య ఉందా? అయ్యో, అలాంటిదేం లేదు డాక్టర్. ఫ్యామిలీ గొడవల్లో పిల్లలు నలిగిపోయినప్పుడే ఇలా జరుగుతుంది. ఏదైనా ఉంటే పిల్లల ముందు డిస్కస్ చేయకుండా ఉండడం బెటర్. కాసేపట్లో పాప కోలుకుంటుంది, తనకి బాగా రెస్ట్ అవసరం. అలా కాకుండా తను ఇలాగే ఆలోచిస్తే
తన ఆరోగ్యానికే ప్రమాదం. టేక్ కేర్. థ్యాంక్ యూ డాక్టర్. మెడిసిన్ రాస్తాను. ఈ మెడిసిన్స్ని 3 days వాడండి. ఎంత మెడిసిన్ వాడినా మెంటల్లీ తను హ్యాపీగా ఉండాలి. చెప్పాను కదా, ఏమైనా ఫ్యామిలీ గొడవలు ఉంటే పాప ముందు డిస్కస్ చేయొద్దు. వెళ్ళొస్తాను. పాప Thank you, జాగ్రత్త. doctor. భూమి, భూమి, అమ్మా నాకేమైంది? ఎందుకమ్మా ఇంత ఆలోచిస్తున్నావు? ఇప్పుడే డాక్టర్ గారు నిన్ను చెక్ చేసి ఎక్కువగా ఆలోచించడం వల్ల స్పృహ తప్పి పడిపోయావని చెప్పారు. కనీసం నిద్రపోవట్లేదా? అయినా ఇప్పుడు ఏమైందని? అత్తయ్య మాటల గురించి నువ్వు పట్టించుకోవద్దు తల్లి. పట్టించుకోకుండా ఎలా ఉంటానమ్మా? నీ గురించి నేను ఆలోచించకపోతే ఇంకెవరు ఆలోచిస్తారమ్మా? నువ్వు సంతోషంగా లేకపోతే నేనెలా సంతోషంగా ఉంటాను? నాన్నమ్మ నిన్ను మాటలంటే నువ్వు బాధపడుతూ కూర్చున్నావు కదా. చెప్పాను కదా భూమి, నానమ్మ మాటల్ని నువ్వు పట్టించుకోవద్దు అని. ఎందుకమ్మా ఎక్కువగా ఆలోచిస్తావు? చూడు, ఇంకొకసారి నువ్వు ఎక్కువగా ఆలోచిస్తే మాత్రం నేను నీతో మాట్లాడను. ఇంకా ఆలోచించనమ్మా. శివయ్య ఉన్నాడు కదా, నీకంతా మంచి జరగాలని శివయ్యని వేడుకున్నాను. శివయ్య నువ్వు సంతోషంగా ఉండేలా చూస్తాడు. నువ్వు బాధపడకపోతే నేను బాధపడనమ్మా. ఈ అమ్మాయి జాతకం ప్రకారం ఎప్పుడూ గండాలు వెంటాడుతూనే ఉంటాయి. అన్నయ్య, ఒకసారి బయటికి రావా? అన్నయ్య, ఒక్క రోజులో భూమి సమస్యలు తీరవు. పంతులు గారు తనని గండాలు వెంటాడుతూనే ఉంటాయని చెప్పారు. బహుశా ఆయన చెప్పినట్టు ఇది కూడా ఒక గండమేనేమో. ఎప్పుడు ఏ సమస్య వస్తుందో తెలియదు అని పంతులు చెప్పారు. పూర్ణశాంతి హోమం చేయించడానికి దత్తత కార్యక్రమం జరిపించాలి. జరిపిస్తే అమ్మ ఊరుకోనంటోంది, కానీ శాంతి హోమం చేయకుండా ఉంటే భూమికి ఖచ్చితంగా సమస్యలొస్తాయన్నయ్య. ఈ గండాలు అంత ఈజీగా వదిలిపెట్టవు. భూమిని కాపాడుకోవడం మన బాధ్యత. అమ్మ ఏదో ఒకటి అంటూనే ఉంటుంది, వదిన బాధపడుతూనే ఉంటుంది, భూమి ఆలోచిస్తూనే ఉంటుంది. ఈ సమస్యకి పరిష్కారం పంతులు గారు చెప్పినట్టు పూర్ణశాంతి హోమం జరిపించడమే అన్నయ్య. సన్నీ, సన్నీ, లేచావా సన్నీ? నేను ఎక్కడున్నాను? నేను బ్రతికే ఉన్నానా? నువ్వెవరో? నా చిన్ని చిన్నివే.
నన్ను బావా అని పిలిచే అర్హత కూడా నీకు లేదు. నాకంటూ నా అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే చెల్లి నువ్వు మాత్రమే. అమ్మో, అయితే బతికే ఉన్నాను. కళ్ళు తెరిచేసరికి ఏ స్వర్గలోకంలోనో ఏ నరకలోకంలోనో ఉంటాననుకున్నాను. ఇంకా ఇక్కడే ఉన్నానా? భగవంతుడా, చచ్చి స్వర్గానికి పోకుండా బ్రతికి ఈ నరకంలోనే ఉన్నానా? కొంచెం తిను. ఇంకో చాలు కొంచెం తినవే. నా బంగారు తల్లి. సన్నీ, లే సన్నీ. తినమ్మా. అసలే కొత్తగా పెళ్ళైందానివి, మొహమాట పడకుండా తిను. నెమ్మదిగా. ఇంకో చాలు మమ్మీ, ఒళ్ళు వస్తుంది. సన్నీ, అమ్మో, ఒక్క పూటకేం కాదమ్మా, తిను. వెళ్ళిపోతుంది. మమ్మీ, బావ కట్టిన తాళి ఎలా ఉంది? నీకు ఎన్ని నగలు కొన్నా దేనికి రాని కళ ఇదిగో తులం కూడా ఉండని ఈ ఒక్క తాళికొచ్చిందమ్మా. నీ మెడలో చాలా బాగుంది. మమ్మీ, నీకు కూడా స్వీట్ తినిపించాలి. నా పెళ్లి జరిగిన శుభ సందర్భంలో నీకు కూడా స్వీట్ తినిపించాలి కదా. తిను తిను తిను. సన్ని బావా, ఆ. నీకు కూడా స్వీట్ తినిపిస్తాను, తిను. ఏచి! నీ బతుకులు చెడా. ఏం బతుకులేమివి? సన్నీ, లిమిట్స్ క్రాస్ చేస్తున్నావు. లిమిట్ ఏంటే లిమిట్? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత నమ్మించారు, ఎంత మోసం చేశారు. ఓసేయ్ మౌనిక, ఇది అన్యాయమే. నిజంగా నువ్వు మారిపోయావు అనుకున్నాను. ఇంతలా నమ్మించి మోసం చేయకూడదే. నేను నటులను చూశాను, మహానటుల్ని చూశాను. మహా మాయనటిని నిన్నే చూస్తున్నానే. మీ తల్లి కూతుళ్ళిద్దరూ జగత్కిలాడీలే. నమ్మించి మోసం చేయడం అనేది మా డిఎన్ఏలోనే ఉందిరా. ఆ, నువ్వు మోసం దగ్గరే ఆగిపోయావు. నేను నమ్మించి ముంచేయడం కూడా చేస్తాను. నిన్న మొన్న నువ్వైపోయావు. ఈరోజు నా మెడలో తాళి కట్టి రాజేష్ బావయ్యాడు. ఏదైతేనే మొత్తానికి బావతో నా పెళ్లి జరిగిపోయింది. నేను రాజేష్ బావ భార్యనైపోయాను. ఒసేయ్, ఇది అన్యాయమే. పాపం రాజేష్, నేను, చిన్ని అందరూ నీ మాయలో పడిపోయాం కదే. అంటే రాజేష్ని మర్చిపోతానన్నది అబద్ధం. నువ్వు పెళ్లి చూపులన్నది కూడా అబద్ధమే. మందు తాగి చావు బతుకుల్లో ఉండడం కూడా అది అబద్ధమే. ఎంత అన్యాయమే ఇది. నిన్ను మీ అమ్మని తిట్టడానికి తెలుగు భాషలో ఉన్న పదాలు కూడా సరిపోవే. చిన్ని, ఇంత పాపం జరిగిన తర్వాత ఇక్కడ నేను ఉండలేనే. మనం వెళ్ళిపోదాం పద. సన్నీ, మనం ఎక్కడికి వెళ్తాం, ఎక్కడుంటాం? చచ్చినా బ్రతికినా మనకి పిన్నే కదా. ఏయ్, ఇంకా పిన్ని పిన్ని అంటావంటే తింగర్ చిన్ని. వీళ్ళు నమ్మించి గొంతు కోస్తున్నారు. వీళ్ళ పక్కనుంటే గొంతు కోయడమే కాదు, గోతులు తీసి పూడ్చి పెడతారు. నా మాట విని ఇక్కడి నుంచి వెళ్ళిపోదామే. బావా, వెళ్ళిపోతానంటావేంటి? నాకు కొత్తగా పెళ్ళయింది. ఇంకా రిసెప్షన్, ఫస్ట్ నైట్ ఏమీ జరగలేదు. చాలా కార్యక్రమాలున్నాయి. దగ్గరుండి పెళ్లి చేసిన నువ్వు మిగతా కార్యక్రమాలు కూడా చెయ్యాలి కదా బావా. ఈ విషయం తెలిస్తే వాణి గారు వచ్చి నిన్ను చంపేస్తారే. అంతకంటే ముందు ఆ వింధ్యం వచ్చి నీ తల నరికేస్తుంది. ఏంటి సన్నీ, ఇందక్కడి నుంచి నస పెడుతున్నావు? తాళి కట్టిన రాజేష్ బావకి లేని బాధ, దాన్ని కట్టించుకున్న నాకు లేని బాధ
నీకెందుకురా? అసలు ఇప్పుడు ఏమైంది? జస్ట్ చిన్న చిన్న అబద్ధం ఆడాను. 100 అబద్ధాలాడి ఒక పెళ్లి చేయమంటారు. నేను ఒకే ఒక్క అబద్ధం ఆడాను. అది కూడా రాజేష్ బావని మర్చిపోయినట్టు అబద్ధం ఆడాను. నువ్వు ఆడిన ఆ ఒక్క అబద్ధమే జీవితాన్ని తారుమారు చేస్తుంది. నువ్వు చనిపోతున్నావని చివరి క్షణంలో రాజేష్ నీ మెళ్ళో తాలి కట్టాడు. అలా నీ మీద సానుభూతి చూపిస్తే దాన్ని కూడా అవకాశంగా మార్చుకున్నావు కదే. ఏంటి సన్ని బావ అలా మాట్లాడతావు? ఇప్పుడేం కొంపలారిపోయాయి? అమ్మో అమ్మో, కొంపలారిపోయాయని అడుగుతున్నావా? పెళ్ళయ్యి ఒక కూతురున్నవాణ్ణి మళ్ళీ పెళ్లి చేసుకుని ఏదో సాధించాననుకుంటున్నావా? చూడు, నీ మెళ్ళో ఆ రాజేష్ తాలి కట్టినా ఈ పెళ్లి కానే కాదు. ఈ పెళ్లి చెల్లుబాటు అవదే. ఎక్కడ పడితే అక్కడ తూతూ మంత్రంగా తాలి కట్టేస్తే పెళ్ళైపోతుందనుకుంటున్నావా? ఒరే సన్నీ, ఇందాకటి నుంచి ఎందుకురా అనవసరంగా గొంతు చించుకుంటున్నావు? ఈ మధ్య నీకు బాగా వాయిస్ పెరిగిందిరా. కంట్రోల్ ఉండాలి కదా. నా కూతురు నాకే తెలియకుండా ఇంత పెద్ద డ్రామాని అద్భుతంగా రక్తి కట్టించింది. నా కూతురు ఆడిన డ్రామాలో కన్న తల్లిని నేనే బోల్తా పడితే ఆఫ్టర్ ఆల్ నువ్వెంతరా? అమ్మ మౌనిక, వీడిలాగే పిచ్చి కూతులు కూస్తాడు కానీ నువ్వు కోరుకున్నట్టుగా నీ రాజేష్ బావ నీ మెడలో తాళి కట్టాడు. హాస్పిటల్లో కట్టినా ఎక్కడ కట్టినా నీ మెడలో తాళి పడింది. రాజేష్ నీతో కాపురం చేసేలా అదంతా చూసే బాధ్యత నాది. మమ్మీ, రాజేష్ బాబుతో నా కాపురం సిగ్గిస్తుంది మమ్మీ. నువ్వు చెప్తున్న మాటలు ఎంత కిక్కిస్తున్నాయో తెలుసా? బావకి నాకు పెళ్ళైపోయింది, ఇక కాపురమే బ్యాలెన్స్. ఈ కిలాడి లేడీస్ వల్ల రాజేష్ ఎంత సఫర్ అవుతున్నాడో ఏంటో. ఏమండి, ఏంటి టైర్డ్ అయిపోయినట్టున్నారు? రే రాజేష్, మౌనిక పెళ్లి జరిగిందా? ఏంటండి అదోలా ఉన్నారు? ఏదో పోగొట్టుకున్నట్టు కనిపిస్తున్నారు.